హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కంటిన్యూ చేయాలి అనే అంశానికి సంబంధించి జరుగుతున్న వివాదం గురించి కూడా ప్రధానంగా మాట్లాడదాం. దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. చాలా రాష్ట్రాల్లో దీనికి సంబంధించి వివాదంగా ఉంది. సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించిన కేసు ఇంకా నడుస్తూ ఉంది. సార్ నమస్తే. నమస్తే. ముందుగా నాకు బర్నింగ్ పాయింట్ ఇది సార్. దళిత క్రిస్టియన్లకు సంబంధించి 1950s భారత రాజ్యాంగం చెప్పింది క్రిస్టియన్స్గా మారిన వాళ్ళకు ఎస్సీ సర్టిఫికేట్ ఉండదు, ఎస్సీలుగా వాళ్ళని పరిగణించబడదు. వేరే సిక్కులుగో బౌద్ధమో ఇంకేదైనా తీసుకునే వాళ్ళకి ఉంటుంది. కానీ అప్పటి నుంచి ఎప్పటి నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు ఇది ఇష్యూగా మారింది? అసలు ఇష్యూగా ఎందుకు వచ్చింది? వివాదం ఎందుకు వస్తుంది ఇప్పుడు? యాక్చువల్గా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి వచ్చింది. దానిలో క్లాజ్ 3 షెడ్యూల్ కాస్ట్ లిస్ట్లో ఉన్న కమ్యూనిటీస్ అందరికీ ఇది వస్తుంది. దోస్ హూ ఎంబ్రేస్ హిందూయిజం అనేది వారు చెప్తున్నారు. అంటే హిందూ మతంలో ఉన్న వాళ్ళకి తప్ప మిగిలినటువంటి ఎవరికి కూడా ఇది చెందదు. వాళ్ళు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ప్రకారం షెడ్యూల్ కాస్ట్లో లిస్ట్ అయిన కమ్యూనిటీ అయినా కూడా ఇది ఫండమెంటల్గా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం. అయితే దానికి కొంచెం మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వెళ్ళి చూడాలి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ 341 ఆర్టికల్ కింద ఏ కాస్ట్ని ఇంక్లూడ్ చేయాలి అనేది డిస్కషన్ జరిగినప్పుడు రిలీజియస్ న్యూట్రల్ అప్రోచ్ తీసుకోవాలి అనేది ఒక చర్చ జరిగింది. అంటే ఇప్పుడు ట్రైబ్స్ అన్నింటినీ ఒక లిస్టు పెట్టారు, దాన్ని ఎస్టీ అంటున్నాం. కాస్ట్లన్నీ ఒక లిస్టులో పెట్టారు, దాన్ని షెడ్యూల్ కాస్ట్ అంటున్నాం. ఆ లిస్టు ప్రకారంగా వెళ్ళిపోవాలి, అంతే తప్ప ఇంకా రిలీజియన్ అనేది ప్రాతిపదిక కాకూడదు అనే ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఒక క్రిస్టియన్ హెడ్గా ఒక అతను ఉన్నారు, సమ్ మున్షి, అంటే ఎగ్జాక్ట్ నేమ్ ఇప్పుడు గుర్తు రావట్లేదు నాకు. అలాగే రాజేంద్ర ప్రసాద్ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. వీరంతా ఏం చేశారంటే హిందూ బేస్డ్గా ఉన్నదానికే ఇవ్వాలి అనేది ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. క్రిస్టియన్స్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మా మతంలో కులం అనేది లేదు కాబట్టి మాకు అవసరం లేదని చెప్పారు. బట్ దాన్ని హెడ్ చేసింది ఎవరు అని అంటే బెంగాల్కి చెందినటువంటి వ్యక్తి, ఈజ్ ఎ బ్రాహ్మిన్. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ సనాతన్ బ్రాహ్మణులే. రాజేంద్ర ప్రసాద్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, ఈ క్రిస్టియన్ హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి కానీ అందరూ కూడా. సో అప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఇన్ఫ్యాక్ట్ ఈ క్రిస్టియన్ హెడ్స్ని అప్రోచ్ అయ్యి ఈ రకమైన చర్చ జరుగుతుంది, సిక్కులు కావాలని గొడవ చేస్తున్నారు, మరి మీరు కనుక వద్దంటే మీకు పోతుంది, మీ సైడ్ నుంచి కూడా దాన్ని రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనే సందర్భంలో అతను అవసరం లేదని చెప్పాడు. సో దాని మీద చర్చ జరిగితే ఫైనల్గా ఒక వ్యూ ఏం తీసుకున్నారంటే ఎవరిని ఉంచాలి ఎవరిని ఉంచకూడదు అనేది మన ప్రెసిడెంట్కి వదిలేద్దాం, ప్రస్తుతానికి దీని మీద చర్చ అంటే అది చాలా టైం తీసుకుంటుంది, చాలా కాస్ట్ని మనం లిస్ట్ అవుట్ చేయాలి. సో అది కాన్స్టిట్యూషన్ అడాప్ట్ అయిన తర్వాత లెట్ ద ప్రెసిడెంట్ ఇష్యూ ఆర్డర్ అని ఆ రోజుకి డిస్కషన్లో వదిలిపెట్టేసి పోస్ట్పోన్ చేసేసి అప్రూవల్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కాన్స్టిట్యూషన్ అడాప్షన్ అయిన తర్వాత 341 ప్రకారంగా ఆర్డర్ మళ్ళీ సేమ్ రాజేంద్ర ప్రసాద్ గారే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయి ఉన్నారు. ఆయన ఈ ఆర్డర్ ఇచ్చారు. ఆ రోజు నుంచి దీని మీద వ్యతిరేకత ఉంది. సిక్కులు గొడవ చేశారు, బాగా గొడవ చేసి రోడ్ల మీదకి వచ్చి చేస్తే ఫస్ట్ లోనే కొన్ని ఒక 4 కమ్యూనిటీస్ ఆఫ్ సిక్స్ని అలౌ చేశారు. బౌద్ధులు, సిక్కులు, విత్ ఇన్ ది 6 ఓన్లీ 4 కమ్యూనిటీస్ అలౌ చేశారు. తర్వాత 56లో ఈ ఆర్డర్ని అమెండ్ చేసి 1956లో ఎంటైర్ సిక్ రిలీజియన్ ని యాక్సెప్ట్ చేశారు. విపి సింగ్ గవర్నమెంట్ సమయంలో 1990లో ఓబీసీ మండల్ కమిషన్ వచ్చినప్పుడు మండల్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ క్రిస్టియన్ ముస్లింగా మారినటువంటి ఎస్సీస్ దే ఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఈక్వల్లీ లైక్ అదర్ హిందూస్ అండ్ సిక్స్. అందువల్ల వాళ్ళకు కూడా ఇది ఎక్స్టెండ్ చేయాలని కాలేకర్ కమిషన్ చెప్పింది, మండల్ కమిషన్ చెప్పింది, తర్వాత సచార్ కమిషన్ అని వచ్చింది, అది కూడా చెప్పింది. అయితే అప్పుడున్న సిచ్యువేషన్లో డాక్టర్ అంబేద్కర్కి భారతరత్న బిరుదుని ఇచ్చే సమయంలో ఆయన బుద్ధిజం తీసుకున్నారు కాబట్టి నియో బుద్ధిస్టుల్ని 1990లో విపి సింగ్ టైంలో యాడ్ చేశారు. సో ఆ విధంగా సిక్ అండ్ బుద్ధిస్ట్ వీరి వరకు ఇప్పుడు ఎక్స్టెండ్ అయింది. ఇక ఆ తర్వాత క్రిస్టియన్ ముస్లిమ్స్ దాని మీద చాలాసార్లు చర్చ జరిగిన, ఈ కమిషన్స్ చెప్పిన, మళ్ళీ 2007లో రంగనాథ్ మిశ్రా కమిషన్ వచ్చింది. వారు చాలా ఎక్స్ప్లిసిట్గా చెప్పారు, దే ఆర్ అదే ప్రాంతాల్లో జీవిస్తున్నారు, వాళ్ళతోనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళ శ్మశాన వాటికలే
కలిసి ఉంటున్నాయి. ఏ రూపంలో తీసినా కూడా ఈ హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనే తేడా లేదు. ఎస్సీస్ అంటే ఎస్సీసే. సో వాళ్ళు ఏ మతంలో ఉన్నా ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంది. అదే రకమైన హైజీనిక్ ఆక్యుపేషన్స్, అన్టచబుల్ ఆక్యుపేషన్స్ కూడా వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా ఆ పనులే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సింది అని చాలా స్పష్టంగా చెప్పింది. ఓకే. సరే, 1-2 సార్లు పివి నరసింహరావు గారి టైంలో బిల్లు కూడా ఆ లోక్సభలో పెట్టారు. క్యాబినెట్కి వెళ్ళింది. క్యాబినెట్ కొన్ని రిమార్క్స్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అప్రూవల్ అవ్వాలి. లోక్సభలో రాజ్యసభకు వెళ్ళాల్సిన సమయంలో టెక్నికల్ రీజన్స్ వల్ల డిలే అయింది. అప్పటికి ఆ సభకాలం అయిపోయింది. ఓకే. ఆ తర్వాత అది ప్రస్తుతానికి రాలేదు. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అయితే ఇప్పుడు ఈ రోజు ఎందుకు వచ్చిందని చింతాడ ఆనంద్ అని బాపట్ల జిల్లాకు చెందిన అతను వేసిన కేసులో అట్రాసిటీ యాక్ట్ కింద నాకు రక్షణ కావాలని కోరాడు. ఎందుకు కోరాడంటే అతను ఎస్సీ సర్టిఫికేట్తో ఉన్నాడు, కానీ వృత్తి పాస్టర్గా చేస్తున్నాడు. సో పాస్టర్గా చేస్తున్న వ్యక్తికి ఎస్సీ హోదా ఉండదు కాబట్టి మీకు ఈ చట్టం కింద రక్షణ దొరకదు అనేది అక్కడ వాళ్ళు ఆపోజిట్ సైడ్ ఎవరి మీద కేసు పెట్టారో వాళ్ళు క్లెయిమ్ చేసి కేసు వేశారు. వేసిన తర్వాత నేను ఎస్సీని కట్టి నాకు ఉండాలని ఇతను వేశాడు. హైకోర్టు చల్లదని ఇచ్చింది, రాదని ఇచ్చింది. సుప్రీంకోర్టు దాన్ని ఖరారు చేసింది. అయితే ఇతని వాదన ఏంటంటే, నేను ఎస్సీగా ఉన్నాను, పాస్టర్ అనేది ఒక వృత్తి, నా ఆక్యుపేషన్, నా జీవనాధారం, జీవనోపాధి చేసుకుంటున్నాను. నేను కన్వర్ట్ అయినట్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే కదా నేను క్రిస్టియన్ అనేది వస్తుంది. సో ఒక వృత్తికి ఒక రిలీజియన్కి సంబంధం లేదని ఇతని వాదన. అది ఇప్పుడు నడుస్తుంది కేసు. ఓకే. సో వాళ్ళు హైకోర్టులో గవర్నమెంట్లో అప్పీల్ పెట్టారు, హైకోర్టులో వేసుకుంటారు, అది సపరేట్. బట్ ఈ రోజు ఇలా వచ్చినటువంటి సందర్భం, ఇక్కడ అతను ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు ఉన్నారు కదా, అతను ఏం చేశారంటే అతను ఎంపీగా ఉన్న సమయంలో కొంతమంది కేసులు పెట్టారట. అది వైఎస్ఆర్సీపీ ప్రోద్బలంతో పెట్టించారు. బట్ కేసు పెట్టిన వాళ్ళు క్రిస్టియన్ రిలీజియన్ ఫాలో అవుతున్నారు. అందువల్ల అట్రాసిటీ యాక్ట్ కింద వాళ్ళు కేసు పెట్టడానికి అవకాశం లేదు. వాళ్ళ ఎస్సీ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేయండి అని అతను స్టార్ట్ చేశారు. సరే, ఇప్పుడు ఏదైనా వ్యక్తిగతమైన విషయాలు ఉంటే వాళ్ళు చూసుకోవచ్చు. అతనికి వైసీపీకి సరిపోకపోతే వాళ్ళు తేల్చుకోవచ్చు. అయితే దీన్ని ఒక కమ్యూనిటీ ఇష్యూగా, ఒక రిలీజియన్ సంబంధించిన ఇష్యూగా మార్చేసాడు అతను. సో మార్చేసి అతను హిందూ మత ప్రబోధకుడిలాగా, హిందూ మతాన్ని కాపాడే కర్తలాగా బిహేవ్ చేస్తూ మిగిలినటువంటి మతాలను అంటే కొంచెం తక్కువగా మాట్లాడటం, ఏదంటే అది అనడం, చర్చిల్ని కూల్చేస్తానంటాం, నోటీసులు ఇస్తానంటాం, ఇట్లాంటివన్నీ చేసి అంటే ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా అతను ప్రవర్తించారు. ఎందుకు సార్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అడుగుతోంది, రాజ్యాంగంలో ఉన్నదే కదా, రాజ్యాంగంలో ఉన్నది కదా, క్రిస్టియన్గా మారితే నీకు నువ్వు ఎస్సీగా ఉండడానికి అవకాశం లేదు, అదే కదా ఆయన అడుగుతాడు. లీగలే కదా, కాన్స్టిట్యూషనే కదా, దాన్ని తప్పు పట్టాలి? అప్పుడు ఆ స్టేట్మెంట్ని తప్పు పట్టడం లేదు, అతని యాక్షన్స్ని తప్పు పడుతున్నాం. అంటే 1950 ఆర్డర్ ప్రకారం ఆఫ్టర్ అమెండ్మెంట్స్ హిందూ, సిక్ అండ్ బుద్ధిస్ట్ కన్సిడర్డ్ యాజ్ షెడ్యూల్ కాస్ట్, వేరేస్ అదర్ రిలీజియన్స్ కన్వర్షన్ జరిగిన వాళ్ళకి లేదు. అది క్లియర్గా ఉంది. టుడే ఇట్ ఈస్ లా. దాని గురించి ఎవరన్నా మాట్లాడితే దాన్ని తీసేయండి, అది లా బాబు, ఇలా ప్రకారం ఫాలో అవ్వాలంటే ఎవరు తప్పట్లేదు. అయితే పర్టికులర్గా చర్చెస్కి పర్మిషన్ లేదు, లేకుండా కట్టారు, 113 చర్చిలను కూల్చేయండి, వీళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేయండి, అతని పని కాదు కదా అది, అతనికి అనవసరమైన విషయం కాదు కదా అది. అతను ఎందుకు ఈ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేయాలి? అసలు హూ ఈస్ హీ టు క్యాన్సిల్ ది సర్టిఫికేట్స్? అండ్ బీయింగ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, హౌ కెన్ హీ మేక్ స్టేట్మెంట్స్ డిఫరెన్షియేటింగ్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ అండ్ ఏ పర్టికులర్ రిలీజియన్? ఇప్పుడు ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు మాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు, క్రిస్టియన్స్ మాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే ఒక జాతి పేరు పెట్టి మాట్లాడటం, ఆ జాతిని కించపరచటం అట్రాసిటీ కదా. ఇట్ కమ్స్ అండర్ SC/ST/POI యాక్ట్. ఆ యాక్ట్లో ఉంది కదా, ఒక జాతి పేరు పెట్టి మాట్లాడినా, ఆ జాతిని తక్కువగా మాట్లాడినా అది అత్యాచారమే అని చెప్పింది. దళితుల గురించి మాట్లాడితే ఉంది అత్యాచారము. మాట్లాడుతుంది క్రిస్టియన్స్ గురించి కదా, క్రిస్టియన్స్ అట్రాసిటీ పరిధిలోకి రారు కదా. క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి వాళ్ళు సర్టిఫికేట్ పొంది ఉంటే ఎస్, బట్ వీళ్ళంతా క్రిస్టియన్ చర్చికి వెళ్తుంటారు, ఆ పండుగలకి వెళ్తుంటారు, బట్ రికార్డెడ్గా వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. అంటే ఎవరికి సర్టిఫికేట్ ఉంటుంది సార్? ఈ దేశంలో చాలా మంది హిందువులు ఉన్నారు, హిందువులంతా హిందువులని సర్టిఫికేట్ పట్టుకుని తిరుగుతారా?
బట్ వాళ్ళ వీళ్ళకి ఆచార ఉండాల్సిందే. వాళ్ళ ఆచారాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్న పనులు బట్టి వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళనే తెలుస్తుంది కదా. వీళ్ళకి సర్టిఫికేట్ ఉండాల్సిందే. హుహు. సర్టిఫికేట్ లేకపోతే ఎలాంటి అవకాశాలు రావు కదా. హ్మ్. సో అందువల్ల అందరికీ ఉండడం వేరు, వీళ్ళకి ఉండడం వేరు. హుహు. అంటే ఒక ఓబీసీగా క్లెయిమ్ చేయాలన్నా, ఒక మైనారిటీగా క్లెయిమ్ చేయాలన్నా ఖచ్చితంగా సర్టిఫికేట్ రావాల్సిందే. హుహు. సో ఈ షెడ్యూల్ కాస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటేనే అది అవకాశం దొరుకుద్ది. లేకపోతే దొరకదు. సరే, రఘురామకృష్ణరాజు గారు విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే దాని మీద అభ్యంతరం ఉండొచ్చు, వ్యక్తం చేయొచ్చు. ఓకే. బట్ రఘురామకృష్ణరాజు ఫైట్ చేస్తుందైతే లీగల్ ఫైటే కదా, జెన్యూన్ ఫైటే కదా, చట్ట ప్రకారం ఏం అసలు చేస్తారు. దాన్ని ఫైట్ చేయాల్సిన నెసెసిటీ ఎక్కడుంది? ఆయన బాధితుడిగా ఉన్నాను. ఒక క్రిస్టియన్ అది ఆ కేసు దళితుడు అనే పేరుతో నా మీద అట్రాసిటీ కేసు పెట్టారు. నా అలాగే చాలా మంది అవుతున్నారు కాబట్టి చట్టసభ సభ్యుడిగా, చట్టాల సభలో మేము చేసే చట్టాలను కాపాడాల్సిన సభ్యుడిగా బాధ్యతగా నేను అది చేస్తున్నాను అని అనుకుంటే తప్పేంటి? అవును. దానికి అసలు అభ్యంతరం లేదని మొదటే చెప్పాను కదా. లా ఏముందో దాని గురించి మాట్లాడితే అభ్యంతరం లేదు. ఉమ్, కానీ ఒక సెక్షన్ని, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి ఉమ్, మీరు మాకు అవసరం లేదు, మీతో మాకు పని లేదు అని ఒక ఎలక్టెడ్ అండ్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఉన్న వ్యక్తి అనడం ద్వారా వాళ్ళని అవమానించటమే కదా, వాళ్ళని ఏర్పాటు చేయటమే కదా, వాళ్ళని వివక్ష వైపు నడిపించటమే కదా. అదోకే, అది డెఫినెట్గా ఆయన అందరికీ ప్రతినిధి కదా, ఒక వర్గానికో, ఒక మనిషికో, ఒక ఊరికో కాదు కదా. ఎస్. ఇక రెండవది, యాజ్ యూ సెడ్, క్రిస్టియన్స్గా ప్రాక్టీస్ చేసేవారు ఈ యాక్ట్ కింద కేసులు పెట్టడం అంటే అది చెల్లదు. బికాజ్ దే ఆర్ ఆల్రెడీ కన్వర్ట్ అయిన వాడికి ఈ స్టేటస్ లేదు. వాస్తవంగా మిస్యూజ్ అన్నది ఒక పాయింట్గా తీసుకుంటే అవి పొలిటికల్ పార్టీసే మిస్యూజ్ చేశాయి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఎదుటి వాడి మీద కక్ష తీర్చుకోవాలనుకున్నప్పుడు వీళ్ళని పావులుగా వాడుకుంటున్నారు. అంతే తప్ప నిజంగా ఇప్పుడు వంశీ కేసు కానీ, లేకపోతే రాజధానిలో జరిగిన మెనీ ఆఫ్ ది కేసెస్ పొలిటికల్ పార్టీలు పెట్టిన కేసులన్నీ మిస్యూజ్ ఆఫ్ యాక్ట్ అది. సో ఇది ఒక సపరేట్. ఈ పర్టికులర్లీ ఇప్పుడు క్రిస్టియన్ గా మారిన వాళ్ళు కూడా దళితులుగా ఉండే హక్కులు ఉండాల్సిందే, దళిత రిజర్వేషన్స్ ఉండాల్సిందే అనే ఫైట్ ఉంది కదా. ఈ ఫైట్ ని ఎవరు ఎందుకు ముందుకు తీసుకులేకపోతున్నారు? అదే నెక్స్ట్ ఆ పాయింట్ కి మనం విల్ కమ్ బ్యాక్ టు ది మెయిన్ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. దట్ ఇస్ ది కోర్ పాయింట్. ఇక్కడ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ కన్వర్టెడ్ కి ఈ అవకాశం లేకుండా చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకు రాజ్యాంగ విరుద్ధం అంటే ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తప్పు. ఇట్ ఈస్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. ఇక్కడ మిగిలినటువంటి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ పర్టైనింగ్ టు ఎస్సీస్కి అదర్ సొసైటీకి ఇంటరాక్షన్ ఎక్కడ వస్తుందంటే ఓన్లీ ఆ అట్రాసిటీ కింద రక్షణ అన్న దగ్గరే వస్తుంది. ఇక రిమైనింగ్ ఐటమ్స్ అని ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే రిప్రజెంటేషన్ ఇన్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ అనేవి కానీ, ఇవన్నీ విత్ ఇన్ ది ఫ్రేమ్ ఆఫ్ ఎస్సీస్కి పరిమితం. ఎస్సీల్లో ఎవరు ఉండాలి అనేది ఎస్సీస్కి పరిమితమైన అంశం. ఈబీసీకో, ఓబీసీకో, ఈడబ్ల్యూఎస్కో, ఎస్టీలకో సంబంధించింది కాదు. దీని ఇంపాక్ట్ ఎవరి మీద ఉండదు. ఎవరిని ఉంచారు, ఎవరిని తీసేశారు అనే ఇంపాక్ట్ మిగిలిన సొసైటీ మీద ఉండదు, పర్టికులర్ కమ్యూనిటీ ఉంటుంది. అలాంటప్పుడు కాన్స్టిట్యూషన్ ఎక్కడా కూడా ఎలాంటి ఎఫర్మేటివ్ యాక్షన్ కానీ రిలీజియన్ బేస్డ్గా చేయమని చెప్పలేదు. మతాన్ని ప్రాతిపదికగా తీసుకుని మీరు ఇవి ఇవ్వాలని చెప్పలేదు. 25 to 28 రిలీజియస్ మైనారిటీస్ సంబంధించి కొన్ని రైట్స్ ఇచ్చింది. ఓకే. అవి తప్ప, అది కూడా వాళ్ళకి రైట్స్ ఇచ్చింది అంతే. అవి తప్ప ఫండమెంటల్ రైట్స్లో కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కానీ ఎక్కడ కూడా మతాన్ని ప్రాతిపదికగా తీసుకుని మీరు ఇది చేయండి, అది చేయండి, లేకపోతే ఈ అవకాశాలు ఇవ్వండి, రాయితీలు ఇవ్వండి అని చెప్పలేడు. అలాంటిది మతం బేస్డ్గా నేను వీళ్ళకి ఇస్తానని చెప్పటం రాజ్యాంగానికి విరుద్ధం కదా. ఆర్టికల్ 14 కానీ, 15 కానీ, 16 కానీ ఇవన్నీ కూడా డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఈక్వాలిటీ ఉండాలని ఈక్వాలిటీ బిఫోర్ లా చెప్పాయి. బట్ ఒకవైపు ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇంకోవైపు ఏమో నీకు నచ్చినటువంటి రిలీజియన్ 25 ద్వారా తీసుకోవచ్చని ఫండమెంటల్ రైట్ ఇచ్చి ఆ రైట్ని వీళ్ళు వాడుకుంటుంటే నీకు ఈ అవకాశం ఇవ్వనానంటే ఇట్స్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. ఎందుకు మరి సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇట్ ఈస్ ఎర్డ్. ఎక్కడ పొరపాటు జరిగింది అంటే అక్కడ జనరల్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఎలా వస్తాయంటే మనం ఏది ప్రేయర్ పెడితే దాని మీద బేస్డ్ ఆన్ ద ప్రేయర్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమి అడిగారంటే ఈ చట్టం కింద ఇతను రక్షణ కోరుతున్నాడు, ఇతనికి చెల్లదనే దాని మీద వెళ్ళారు. వాస్తవంగా సుప్రీంకోర్టు ఏం చెప్పి ఉండాలి, అసలు మత ప్రాతిపదికగా అవకాశాలు ఇవ్వాలని రాజ్యాంగం చెప్పలేదు, దాని బేస్డ్గా ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తప్పు అని చెప్పాలి వాస్తవానికి. అది చెప్పలేదు. వీళ్ళు ఇతనికి వర్తిస్తుందా వర్తించదా అంటే వర్తించదని చెప్పింది. అంటే అంతవరకే లిమిట్ అయ్యింది కాబట్టి ఆ విషయం చెప్తూ, బట్ ఇంకొక ఎక్స్ట్రా కామెంట్ ఏం చేసిందంటే
వాడు వన్స్ క్రిస్టియన్స్ అవగానే కులం పోయిందని చెప్పేసి, అవును. అది రిడిక్యులస్ కదా. ఎక్కడ పోయింది? కులం ఉంది కదా. సో వాట్ ఈస్ సోషల్ రియాలిటీ? ఈరోజు కాస్ట్ ఈజ్ సోషల్ రియాలిటీ. ఎవ్రీవేర్ యూఆర్ ఐడెంటిఫైడ్ బై కాస్ట్. అది జడ్జిలకు కూడా తెలుసు. ఈవెన్ ఇప్పుడు క్రిస్టియన్, హిందూ, ఇస్లాం వీళ్ళందరూ కలిసి ఒక ఎస్సీ కాలనీలో ఉన్నారు. వాళ్ళంతా ఒక చోటే ఉండి ఒకే రకమైన ట్రీట్మెంట్ని అనుభవిస్తున్నారు, ఒకే రకమైనటువంటి తేడాన్ని చూస్తున్నారు. ఇతను క్రిస్టియన్ కాబట్టి వేరుగా చూద్దాం, హిందూ కాబట్టి వేరుగా చూద్దాం అని ఎవరు చూడలేదు కదా. వెన్ సచ్ ఈజ్ ది సోషల్ రియాలిటీ, హౌ కెన్ దే సే కాస్ట్ వ్యానిష్ అయిపోద్దని? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది? గర్ వాపసి, మీరు వెనక్కి వచ్చేయండి హిందూ మతంలోకి, రాగానే కులం వచ్చేస్తుంది అని చెప్తుంది. అంటే గీత అవతలు ఉంటే కులం పోతుంది, గీత యువతలకు వస్తే కులం వచ్చేస్తుంది. అంటే అలా అలా వ్యానిష్ అయిపోయి అలా ఎమర్జ్ అయిపోయి. హిందూ మతంలో చాలా కులాలు ఉన్నాయి, బట్ క్రిస్టియన్ మతంలో అన్ని కులాలు లేవు కదా. క్రిస్టియన్లోకి పోయిన తర్వాత కులం లేదు కదా, దెర్ ఇస్ నో కాస్ట్ కదా, పోవాల్సింది కదా. అది అవుట్ సైడ్ ఇండియా, నాట్ ఇన్సైడ్ ఇండియా. వీళ్ళు ఫేస్ చేస్తున్న అట్రాసిటీ ఏంటి సార్? దళితులు, క్రిస్టియన్గా మారిన దళితులు ఫేస్ చేస్తున్న అట్రాసిటీ ఏముంది సొసైటీలో? ఓకే, ఇప్పుడు పర్సే ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, బుద్ధిజం కానీ, సిక్కిజం కానీ ఏది కూడా ఇగాలిటేరియనిజంనే చెప్తున్నాయి. కాస్ట్ సిస్టమ్ని వాళ్ళు అప్రూవ్ చేయడం లేదు. దెర్ ఈజ్ నో కాస్ట్ ఈ నేను చెప్పిన రిలీజన్స్ అన్నిట్లోనూ. అయితే వీరేం అనిపిస్తున్నారని అంటే సిమిలర్ ట్రీట్మెంట్. సపోజ్ వాట్ ఎవర్ షెడ్యూల్ కాస్ట్ పర్సే ఆర్ ఫేసింగ్, వాట్ ఎవర్ ద డిస్క్రిమినేషన్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఈక్వల్లీ దే ఆర్ ఫేసింగ్. అండ్ బ్యాక్వర్డ్నెస్ తీసుకుంటే, అండ్ ల్యాండ్లెస్నెస్, ఫర్ ఎగ్జాంపుల్ భూమి లేనటువంటి కూలీలుగా ఉన్నవాళ్ళు, హిందూస్గా ఉన్నవాళ్ళు 62% ఉంటే, క్రిస్టియన్స్గా ఉన్నవాళ్ళు 59% ఉన్నారు. ఈ అన్టచబుల్ ఆక్యుపేషన్స్ వీళ్ళు 58% చేస్తే వాళ్ళు 56% చేస్తున్నారు. సో అది ఈవెన్ ఇంక్లూడింగ్ ఇస్లాం, ముస్లిమ్స్ కూడా. అలాగే ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే వీళ్ళంత ఉన్నారు, వాళ్ళంతే ఉన్నారు. అలా ఏ పారామీటర్ తీసుకున్నా కూడా సేమ్ ఉంది, 1 or 2% డిఫరెన్స్. అందువల్ల అదంతా ఒక ఎత్తు అయితే, మతం మారినందువల్ల వాళ్ళు అదనంగా గెయిన్ చేసింది అయితే ఏమీ లేదు. వాళ్ళని ఈ కమ్యూనిటీతో చూడకుండా అయితే సోషల్గా చేంజ్ లేదు. ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా ఎస్సీ అని చెప్పుకోకుండా క్రిస్టియన్ అని చెప్తుంటారు. మీరేంటండి అని అడుగుతారు, ఇంటికి అద్దె కాటికి వెళ్తే మేము క్రిస్టియన్స్ అని. అవతలాడు ఏమనుకుంటాడు, క్రిస్టియన్ అనగానే వీడు ఎస్సీ అనుకుంటాడు. అది అంటే ఇట్ ఈస్ ఈక్వేటెడ్. క్రిస్టియన్ అనే పదం ఈక్వేటెడ్ విత్ ఎస్సీ. అంత సోషల్ రియాలిటీ మన కళ్ళ ముందు కనిపిస్తుంటే దానికోసం ఫైట్ ఎందుకు చేయలేకపోతున్నారు? అదే ఇప్పుడు మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో వారికి సపోర్ట్ ఎందుకు ఇచ్చింది అని అంటే, ప్రైమర్లీ దే ఆర్ ఆల్ పూర్ అండ్ దే ఆర్ ఫేసింగ్ ఇన్జస్టిస్. సో మేము మా ఐడియాలజీ ప్రకారం ఎక్కడ అన్యాయం ఉన్నా, అందులోనూ పేదవాళ్ళకి అన్యాయం జరిగితే మేము వారికి మద్దతు ఇస్తాం అనేది మేము పెట్టుకున్నటువంటి సిద్ధాంతం. సో అందులో భాగంగా వీ హ్యావ్ సపోర్టెడ్ దెమ్. అండ్ it is, as I already told you, it is against to the constitutional values and fundamental rights. Okay. So when such is the case, the government has to modify the presidential order, amend cheyali. Okay. అది ఎందుకు చేయడం లేదు అని అనుకుంటే, అది బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు, అందువల్ల చేయడం లేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం రెండు కూడా రిజల్యూషన్స్ చేశాయి అసెంబ్లీలో, ఇది అన్యాయం, వీళ్ళకి ఇవ్వాల్సిందే అని రిజల్యూషన్ తెలుగుదేశం పార్టీ కూడా చేసింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తున్నారు? అదే కదా అసలు పాయింట్కి. నేను అందుకే మీ పాలసీ ఇది అతని విధానమా, మీ పార్టీ విధానమా అని కూడా నేను అనేక ఫోరమ్స్ లో క్వశ్చన్ చేశాను. సో అది అతను తెలుగుదేశంకి ఓటు వద్దని చెప్తున్నాడు, మరి చూడండి. కాబట్టి మైనారిటీ క్రిస్టియన్స్, ఎస్సీస్, ఎస్టీస్ ఎవరు కూడా టీడీపీకి ఓటేయాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్తున్నాడు. కాబట్టి అది పరిగణలోకి తీసుకుని ఇక మీద ఓటు వేయకండి అని కూడా నేను ప్రతి ఫోరంలోనూ మాట్లాడుతున్నాను. బికాస్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ టోల్డ్, ఒక ఇంటర్వ్యూలో చెప్పున్నారు. సో అది, సో కమింగ్ బ్యాక్ టు ది మెయిన్ పాయింట్, ఇట్ ఈస్ అన్ ఇన్జస్టిస్ బై కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ పరంగా జరుగుతున్న అన్యాయం. మరి కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ 146 crores ఈరోజు పాపులేషన్ అందరూ సమానంగా అనుభవిస్తుంటే, ఈ ఓన్లీ కన్వర్ట్ అయిన ఒక 25-30 crores మనం డిఫరెన్షియేట్ చేయడం, ఇది ఏ విధంగా న్యాయం? మిగిలినటువంటి వాళ్ళందరికీ ఉంది కదా ఆ అవకాశం. ఇఫ్ యూఆర్ ఓసీ, ఇఫ్ యూఆర్ బీసీ, ఇఫ్ యూఆర్ ఎనీ అదర్ కమ్యూనిటీ, యూఆర్ ఎంజాయింగ్ ఆల్ ఫండమెంటల్ రైట్స్. ఈ ఒక్క సెక్షన్నే ఆ ఫండమెంటల్ రైట్స్కి అవకాశం లేకుండా చేస్తే
అది ఇంకో రకమైన డిస్క్రిమినేషన్ కదా. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఓకే. ఈ వాదనకి అంటే నేను ఒక కాన్స్టిట్యూషన్ రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, కానీ రాజకీయ పార్టీలు అది ఓన్లీ లిప్ సింపతి అంటాం కదా. మేము చేశాము, మేము కూడా మీతో ఉన్నాము అనిపించుకోవడానికి ఈ పని చేస్తున్నారు. వాస్తవంగా ఏం చేయొచ్చు, ఇప్పుడు రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ ఫస్ట్ వీళ్ళకి ప్రొటెక్షన్ చట్టం తేవచ్చుగా. వాట్ ఎవర్ ప్రొటెక్షన్ ఈస్ దేర్ ఫర్ హిందూస్, సేమ్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అని ఇవ్వచ్చు కదా. అది వీళ్ళ పరిధిలోనే ఉంది కదా, స్టేట్ గవర్నమెంట్ చేసేయచ్చు. అలాగే వీళ్ళతోనే కదా గవర్నమెంట్ నడుస్తుంది కేంద్రంలో. మరి ఆల్రెడీ ఒకసారి పెట్టిన బిల్లు టెక్నికల్ గా ల్యాప్స్ అయిపోయింది, ఇప్పుడు రీఇంట్రడ్యూస్ చేయమని చెప్పొచ్చుగా. ప్రతి బిల్లుకి 25 మంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారుగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్. మరి అలాంటప్పుడు దీనికోసం మీరే రెజల్యూషన్ చేశారుగా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆ కమిట్మెంట్ ఉంటే అక్కడ బిల్లు పెట్టించండి. ఓకే, ఎవ్రీబడి సేస్ ఇస్ ఇంజస్టిస్. అంటే మీ ద్వారా నేను ఎంటైర్ కమ్యూనిటీ, అంటే ఇన్ ద సెన్స్ ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ పాపులేషన్ ని నేను కోరేది ఏంటంటే, ఫ్యూ పీపుల్ ఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్, దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఇంజస్టిస్. ఆ జస్టిస్ చేస్తే మిగిలిన వాళ్ళు ఎవరికి ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఓసీలకి లేదు, ఓబీసీలకి లేదు, ఎస్టీలకి ఎవరికి లేదు, అంటే దళితులకు ఉండాలి, వాళ్ళకి లేని కూడా. అలాంటిది ఒక సెక్షన్ ని ఇలా చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇది అన్యాయం, వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పాలి కదా. అలా మేము న్యాయం చేయండి అని మేము చెప్తున్నాం. డిబేటబుల్ ఇష్యూ అవ్వాలి, డెఫినెట్గా డిబేటబుల్ ఇష్యూ. ఇప్పుడు ఏమైంది సార్, మీరు మన కమిషన్ కి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు, వాట్ ఈస్ ఇచ్చాము. అదే వాళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా చేశారు. మరి దీనివల్ల వీళ్ళు నష్టపోరా, వాళ్ళు నష్టపోరా అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారు. నేను ఇప్పుడు మాట్లాడిన అంశాలు ఆల్మోస్ట్ చెప్పారు. అంటే మరి క్రిస్టియానిటీలో కాస్ట్ లేదు కదా అని ఒక లేడీ మెంబరు ఆమె అన్నారు. అలా అయితే మరి సిక్కిజంలో లేదు, బుద్ధిజంలో కూడా లేదు కదా, అవి తీసుకున్నారు కదా మీరు అని చెప్పేసి అన్నారు. ఈ రిలీజియన్స్ అవి బయట నుంచి వచ్చిన రిలీజియన్స్ కదా అన్నారు. అంటే 52 ADలోనే క్రిస్టియానిటీ ఇక్కడ వచ్చింది. అసలు యూరోప్లో క్రిస్టియానిటీ రాకముందే ఇండియాలో క్రిస్టియానిటీ ఉంది. మిడిల్ ఈస్ట్లో ఇస్లాం లేకముందే ఇండియాలో ఇస్లాం ఉంది. ట్రేడర్స్ తెచ్చారు. ఢిల్లీ సుల్తానేట్, మొఘల్ ఎంపైర్ ఇవన్నీ తర్వాత వచ్చినాయి. 629 ADలో మొట్టమొదటి జుమా మసీద్ అనేది చరమన్ అనే ప్లేస్ కేరళలో ఏర్పాటైంది. 630 ADలో తమిళనాడులో ఏర్పాటైంది. అసలు 632 వరకు ప్రొఫెట్ మహమ్మద్ గ్యాబ్రియల్ దూత దగ్గర నుంచి వర్సెస్ తీసుకుంటూనే ఉన్నాడు. అసలు కంప్లీట్ గా ఖురాన్ పూర్తిగా రాయలేదు. ఇంకా ఖురాన్ పూర్తి అవ్వక ముందే ఇస్లాం మన ఇండియాలోకి వచ్చేసింది. తమిళనాడులో 630లో, కేరళలో 629 ADలోనే వచ్చింది. సో అది ఒక ఆస్పెక్ట్. అయితే నేను ఇంకొక క్వశ్చన్ కూడా వారికి చేశాను. ఏంటంటే, అలా అనుకుంటే ఈవెన్ హిందూయిజం కూడా ఇక్కడే బోర్న్ అయింది కాదు కదా. ఇప్పుడు ఆరియన్స్ పర్షియా నుంచి వేదిక్ రిలీజన్ తెచ్చారు. మనది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఇక్కడున్న నేటివ్స్ ఫాలో అయింది, నేచర్ గాడ్స్ ని ఫాలో అయ్యేవాడు. సన్, ల్యాండ్, విండ్, స్కై ఇవి చూసేవారు. అది మనకున్నటువంటి విధానం. బట్ వాళ్ళు వేదిక్ రిలీజియన్ తెచ్చారు. ఆ తర్వాత అది రకరకాలుగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఈరోజు హిందూ, ఈవెన్ అది ఇండియన్ వర్డే కాదు, అరబిక్ వర్డ్ తోటి సెటిల్ అయింది. సో ఇక్కడ ఏ మతము, దాని విధానాలు అనేది డిబేటే కాదు. ఎవరికి నచ్చింది కాన్స్టిట్యూషనల్ రైట్, ఈక్వల్ రైట్. రెస్పెక్ట్ యాజ్ ఎ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, వి రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్ అండ్ వి ట్రీట్ ఎవ్రీ రిలీజియన్ యాజ్ సేమ్. బట్ సమ్ పీపుల్ ఆర్ సబ్జెక్టెడ్ ఫర్ ఇంజస్టిస్. ఆ ఇంజస్టిస్ ని జస్టిస్ చేయండి అంతవరకే మాకు పరిమితమైన మా ఆలోచన. రాబోయే రోజుల్లో చాలా పెద్ద చర్చ దేశవ్యాప్తంగా ఉంటుంది, చూద్దాం ఏం జరుగుతుందో.